అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు స్పార్క్ అకాడమీ. ఈ వీడియో ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు, అన్న మేము ఏం ఎగ్జామ్స్ రాయాలి, మాకు ఎప్సెట్ సంగతి ఐడియా ఉంది, జేఈ అప్లై చేసాము, ఇంకేం ఎగ్జామ్స్ ఉంటాయి కామన్ యూనివర్సిటీస్వి అండ్ ఏవి రాయొచ్చు, దాని ఫీజు ఎంత ఉంటుంది, దాని పొటెన్షియల్ ఎలా ఉంటుంది, వాటిలన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీటిల్ని మనము ఫేమస్గా అదర్ సిఈటీస్ అంటాం. సిఈటీస్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జామ్స్లో ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ కొన్ని గవర్నమెంట్వి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిల్ని కూడా చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జామ్ మీకు వచ్చేసి ఆల్రెడీ అప్లికేషన్ కూడా ఓపెన్ అయింది, ఇస్ వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి ఎగ్జామినేషన్. ఇది చాలా పాపులర్ ఎగ్జామినేషన్, ఎందుకంటే విఐటి వాళ్ళకి చాలా క్యాంపసెస్ ఉన్నాయి, బట్ వాళ్ళ వెల్లోర్ క్యాంపస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ ఇన్ ది కంట్రీ. అంటే మన ఐఐటీస్, ఎన్ఐటీస్ ప్లస్ బిట్సాట్, మన బిట్స్, దాని తర్వాత లోకల్ టాప్ కాలేజెస్ on par, not with IITs and NITs of course, but on par with the local colleges. మీకు VIT ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు SRM యూనివర్సిటీ. SRM యూనివర్సిటీస్ కూడా చెన్నై క్యాంపస్, ఏదైతే మెయిన్ SRM యూనివర్సిటీ ఉందో అది. అగైన్ వాళ్ళకి వేరియస్ ఉంటాయి, SRM బెంగళూరు ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ మెయిన్ మీరు ఎప్పుడైనా కానీ ఈ కాలేజెస్ తీసుకున్నారంటే మెయిన్ బ్రాంచ్ది మాత్రమే తీసుకోండి. మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లోనే అడ్మిషన్ తీసుకోవడానికి మీరు ట్రై చేయాలి. దెన్ యూ హ్యావ్ మణిపాల్ ఎగ్జామినేషన్. మణిపాల్ కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్, ఫేమస్ కాలేజెస్, రినోన్డ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్లో. సో మణిపాల్ వాళ్ళది కూడా వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. అగైన్ మణిపాల్ క్యాంపస్లోనే, మెయిన్ క్యాంపస్లోనే మీరు అడ్మిషన్ తీసుకుంటే ఇట్ విల్ బి గుడ్. దెన్ మన తెలుగు పిల్లల కోసము గీతం యూనివర్సిటీ ఉంది. మన వైజాగ్లో ఉన్న గీతం యూనివర్సిటీ, గీతం హైదరాబాద్ క్యాంపస్ కూడా ఉంది. బట్ ఈ గీతం యూనివర్సిటీ కూడా చాలా మంచి ఆప్షన్ ఫర్ ఎస్పెషలీ ఫర్ తెలుగు స్టూడెంట్స్. అంటే మీకు బయటికి వెళ్ళాలని ఉంది, బట్ ఆ తెలుగు ఎన్వైర్న్మెంట్లో యునో మీ హోమ్ టౌన్కి దగ్గరలో అంటే దెన్ గీతం యూనివర్సిటీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. అగైన్ గీతంలో హైదరాబాద్ క్యాంపస్ ఉంది, వైజాగ్ క్యాంపస్, బట్ అగైన్ ది వైజాగ్ క్యాంపస్ అనేది టాప్ అనమాట గీతంలో కూడా. రైట్, సో దిస్ అబౌట్ గీతం. నెక్స్ట్ వచ్చేసి బిట్స్ పిలాని. సో బిట్సాట్ త్రూ మీరు బిట్స్ పిలానికి వెళ్ళొచ్చు, బిట్స్ హైదరాబాద్కి వెళ్ళొచ్చు, హైదరాబాద్లో కూడా బిట్స్ ఉంది, బిట్స్ గోవాకి వెళ్ళొచ్చు అండ్ బిట్స్ దుబాయ్ ఉంది. బిట్స్ దుబాయ్ నేను అంత రికమెండ్ చేయను, బట్ ఈ త్రీ, పిలాని, హైదరాబాద్ అండ్ గోవా ఆర్ వెరీ గుడ్. యూ కెన్ డెఫినెట్లీ అపియర్ ఫర్ బిట్సాట్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఈ రెండు అగైన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, యూజీడబ్ల్యూ యాజ్ వెల్ as CUET. అగైన్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్, సెంట్రల్ యూనివర్సిటీ, వాటికి ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. సో దీస్ ఆర్ ది ఎగ్జామ్స్ విచ్ యూ నీడ్ టు రైట్. దీంట్లో నేను కొన్ని మెయిన్ విషయాలు చెప్తున్నాను. ఫీజ్ అనేది లిటిల్ హైయే ఉంటుంది కంపేర్డ్ టు మీరు రాసే ఎగ్జామినేషన్స్. జేఈ త్రూ ఎన్ఐటి ఫీజ్ అవనివ్వండి, మన టాప్ కాలేజెస్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఫీజ్ అనేది హయ్యర్ ఉంటుంది, అది ఫర్ షూర్. కానీ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ప్రొవైడెడ్ ఇన్ ది మెయిన్ క్యాంపస్. ప్లేస్మెంట్స్ అయితే ఆర్ వెరీ గుడ్. మీకు టాప్ కంపెనీ, టాప్ ప్యాకేజెస్ అన్నీ ఆర్ ఆన్ పార్ విత్ సమ్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇన్ ది కంట్రీ. కానీ అగైన్ యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే, సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట, ROI. అంటే ఎన్ని పైసలు స్పెండ్ చేశారు అండ్ మీకు ఎంత ప్లేస్మెంట్ వచ్చింది, ఎంత ఫీజు ఇన్వెస్ట్ చేశారు, మీకు ఆ ప్లేస్మెంట్లో వచ్చిన శాలరీ ఎంత, అది దాన్ని ROI అంటారు అనమాట. ROI అనేవి లో ఈ కాలేజెస్లో. అంటే ఓన్లీ బడ్జెట్ ఉంటేనే మీరు ఈ కాలేజెస్ అప్లై చేయండి. కానీ ఇవి ప్రైవేట్ కాలేజెస్ ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్, అంటే వీళ్ళవి ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పుడు ఎవ్రీ యూనివర్సిటీది వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు బాగా రాశారంటే ఫుల్ స్కాలర్షిప్ కూడా మీకు వస్తుంది. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో అటెంప్ట్ అయితే చేసి చూడండి, కానీ బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈ అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ ఎలా ఉండబోతాయో నేను చెప్తాను.
సో మీరు చూడొచ్చు, డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి విఐటి అని కొట్టచ్చు మీరు. సో మీరు ఇక్కడ విఐటి వెబ్సైట్ vi.vit.ac.in. సో మీరు ఇక్కడ క్యాంపస్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు అనమాట. సో విఐటి వెల్లోర్, చెన్నై, ఏపీ అండ్ భోపాల్. విఐటి ఏపీలో కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ విఐటి ఏపీలో ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ది విట్ ఎగ్జామినేషన్ మీరు ఏపీ వెబ్సైట్ త్రూ కూడా మీరు అప్లై చేయొచ్చు. సేమ్ విత్ ఎస్ఆర్ఎం ఆల్సో. సో విఐటి భోపాల్ కూడా ఉంది, బట్ మెయిన్ క్యాంపస్ వచ్చేసి వెల్లోర్ క్యాంపస్. సో దీంట్లో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఇచ్చారు. సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లైయింగ్ ఫర్ ది అప్లికేషన్ March 31 దాకా మీకు టైం ఉందమ్మా అప్లై చేయడానికి. అండ్ ఈ డేట్ ఆఫ్ విట్ ఎగ్జామినేషన్ 28th April నుంచి May 3rd. అంటే మీ జేఈ ఎగ్జామినేషన్కి, మీ ఎంసెట్ ఎగ్జామినేషన్కి క్లాష్ అవ్వదు. సో మీకు మంచి స్లాట్లోనే పెట్టారు. 2nd week of May మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా 2nd week of May మీకు స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే అడ్మిషన్ గైడ్ లైన్స్ అవన్నీ కూడా మీకు ఇచ్చారు. సో అదంతా కూడా సో మీరు విఐటి వెబ్సైట్లో మీరు అప్లై చేయొచ్చు, స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండ్ అపియర్ అవ్వచ్చు. March 25 దాకా మీకు టైం అవుతుంది. దెన్ ఎస్ఆర్ఎం కూడా సేమ్ అమ్మా, మీకు కూడా అడ్మిషన్ 2026. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, జేఈలోనే ఉంటుంది దీని అప్లికేషన్ కూడా. సో దీని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇదేంటంటే 3 phases కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్. ఫస్ట్ ఏంటంటే మీరు 23rd నుంచి 28th April వరకు రాయొచ్చు. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి 10 to 15 మధ్యలో రాయొచ్చు ఆఫ్ జూన్. లాస్ట్ వచ్చేసి 4th నుంచి 5th రాయొచ్చు అనమాట. సో ఈ 3 phases మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్ ఉంటాయి అనమాట. సో దీనిది కూడా మీకు క్యాంపసెస్ డీటెయిల్స్ అన్నీ మీరు వెబ్సైట్స్లో కావాలి, అవన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడుతున్నాం అన్నమాట. సో అగైన్ వీటిల్లో నేను ఫైనల్లీ చెప్పేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ వస్తే, అది కూడా మీకు కొంచెం స్కాలర్షిప్ వస్తే మీరు ఈ యూనివర్సిటీని డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. సేమ్ బిట్సాట్ కూడా మీరు అలాగే గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీకు దొరికిపోతుంది. మేము ఛానల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. వీటిలన్నిటికీ కామన్ ప్రిపరేషన్ అమ్మా. అగైన్ ప్రిపరేషన్ దీని ఎగ్జామ్స్కి స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ జేఈ వెబ్సైట్కి చదువుతుంటే ఆ ప్రిపరేషన్ మోర్ దెన్ ఎనఫ్. సో షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. మీకు ప్రిపరేషన్ హెల్ప్ కావాలంటే ఈ నంబర్ 8977 525 461కి కాల్ చేయండి. We will help you out with admissions.